నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్నాము. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ముగిసినప్పటికీ ఈ రోజు టీటీడీ వారి ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు కొనసాగుతుంది. అసలు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ రానుందా ఆదాయము, ఎలా భద్రత మధ్య ఈ లెక్కింపు జరుగుతుంది అనేది ఈవో మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ రోజు హుండీల లెక్కింపు జరుగుతుంది కదా, మొత్తం ఎన్ని హుండీలు ఉన్నాయి, మొత్తం ఎంతమంది సేవ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? మొత్తం 828 హుండీల లెక్కింపు ప్రారంభమైందండి. అందులో తిరుగువారం 40 హుండీలు గద్దెల దగ్గరే ఉన్నాయి. ఇది హాల్లో మాత్రం 788 హుండీల లెక్కింపు ఈ రోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించి సేవా సమితి వాళ్ళు కలిపి, ఎండోమెంట్ వాళ్ళు మొత్తం కలిపి 300 మంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. ఓకే మేడం, ఇప్పటికీ ఎంత లెక్కింపు అయిందని మీ అంచనా? ఇప్పుడు ఇంతకుముందే 1-2 అవర్స్ క్రితమే స్టార్ట్ అయిందండి. అది ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ చేస్తాం. 5-10 లక్షల వరకు అమౌంట్ వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ఈ ఒక్క రోజే అవుతుందా, రేపు కూడా అయ్యే ఛాన్స్ ఉంది? ఈ కౌంటింగ్ 1 వీక్ నుంచి 10 డేస్ వరకు పట్టే అవకాశం. ఓకే, అంటే ఇప్పుడు పసుపు కుంకుమ అంటిన నోట్లు ఉన్నాయి కదా మేడం, వాటిని రీయూజ్ కి ఎలా వాడతారు మరి? పసుపు కుంకుమలు అంటినవి క్లీన్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తామండి. బ్యాంక్ వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు సర్క్యులేషన్ లో ఉంచుతారు. ఓకే, అంటే ఇప్పుడు లెక్కింపు అయిన తర్వాత వీటిని దేనికి ఉపయోగించనున్నట్లు సమాచారం? టెంపుల్ అకౌంట్ కి వెళ్ళిపోతాయండి. టెంపుల్ అకౌంట్ కి వెళ్ళిన తర్వాత టెంపుల్ పూజారీస్ కి ఇచ్చే షేర్లు కానివ్వండి, టెంపుల్ డెవలప్మెంట్, అదర్ యాక్టివిటీస్ కి యూజ్ చేస్తాం. ఈసారి మేడారం అభివృద్ధి జరిగింది కదా, చాలా మంది భక్తులు వచ్చిర్రు. అంటే పోయినసారి కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చే అంచనా ఏమన్నా ఉందా? తప్పకుండా అండి. పబ్లిక్ కూడాను చాలా మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది గత జాతరతో పోలిస్తే. హుండీలు కూడా అడిషనల్ గా 288 పెట్టడం జరిగింది. కాబట్టి లాస్ట్ టైం 13 crores వచ్చింది ఆదాయం. ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే హుండీల లెక్కింపుకు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు మేడం? పోలీస్ బందోబస్తు 24/7 ఇచ్చారండి సిపి గారు. అదే విధంగా మనకి సీసీ కెమెరాస్ కూడా సర్వేలెన్స్ ఉన్నాయి, 23 సీసీ కెమెరాస్. అందరూ సూపర్విజన్, మా డిప్యూటీ కమిషనర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, సూపర్వైజింగ్ గా వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. మొత్తం హుండీ లెక్కింపు ఎప్పటికి చెప్పనున్నారు? పూర్తయిన తర్వాత మేము చెప్తాం. 1 వీక్ అయినా 10 డేస్ అయినా పట్టొచ్చు. అది అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది అనేది ఇన్ఫార్మ్ చేస్తాం. చూసారు కదా, 1 వీక్ నుండి 10 డేస్ వరకు పడుతుంది హుండీ లెక్కింపు. ఈసారి మేడారం అభివృద్ధి జరిగినందున ఎక్కువ ఆదాయమే వస్తుంది అని అయితే ఈవో మేడం గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.